ఉల్లిపాయలు, టమోటాలు, మసాలాలు మిక్సీకి ఆడించడం ఇవన్నీ ఏమీ లేకుండా సింపుల్ గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా టేస్టీ అదిరిపోయే చికెన్ ఫ్రై చూసేద్దాం పదండి. ముందుగా ఒక పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. గిన్నెలో చూపిస్తున్న చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నానండి. మీరు మ్యారినేట్ చేసుకోకుండా డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినాను, అవనేది ఇక్కడ లిస్ట్ ఇస్తాను, చూసేసేయండి. ఆయిల్ వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు యాడ్ చేసేసి నీళ్లు మొత్తం ఎగిరిపోయేంత వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసేసి ఇందులో 2 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసేసి మరొక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. మసాలాలు మ్యారినేషన్ చేసేటప్పుడు కూడా వేసాను కదండి, అందుకని ఇప్పుడు తక్కువ క్వాంటిటీలో వేసాను. చూసారు కదండి ఎంత సింపుల్ గా చేసుకోవడం. మీరు కావాలంటే సేమ్ ప్రాసెస్ నే వాటర్ యాడ్ చేసుకుని కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మనూస్ హోమ్ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో